ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే మన ఒక వాల్యూని అయితే ఒక వేరియబుల్కి అయితే అసైన్ చేయడం అనమాట. సో మనం నార్మల్గానే మన ప్రోగ్రామ్లో ఎలా అసైన్ చేస్తాం, h=5 అని అయితే మనం అసైన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే లోకి మనకి 5 అయితే యాడ్ అయిపోతుంది అనమాట. అలాగే మనకి అసైన్మెంట్ ఆపరేటర్లో ఇంకొన్ని ఆపరేటర్స్ అయితే ఉంటాయి అనమాట. అది ఎలాగంటే ఇప్పుడు += ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు ఒక అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు, h+=3 అన్నాం అంటే ఇక్కడ ఏమవుతుంది, కి ఈ +3 అయితే యాడ్ అవుతుంది అనమాట, అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడు లో 5 ఉంది, ఇప్పుడు మనకి 3 యాడ్ అయితే 8 రావాలన్నమాట మనకు వచ్చేసి. అంటే ఇప్పుడు మనం ఇలా రాసినా మనకి 8 వస్తుంది అనమాట, ఎందుకంటే h+3 అన్నాం. ఇప్పుడు లో 5 ఉంది, ఇప్పుడు 3 ఉంది, ఇప్పుడు 5+3 అంతే 8. ఆ 8 అనేది మళ్ళీ మనకి లోకే స్టోర్ అవుతుంది అనమాట. అంటే మనం ఇలా రాసినా ఒకటే, ఇలా రాసినా ఒకటే అనమాట అర్థం. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసుకుని మనం ఇలా అయితే రాస్తాం అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి సబ్ట్రాక్షన్ = అండ్ అలాగే మల్టిప్లికేషన్ = సో ఇవన్నీ కూడా సేమ్ అనమాట. ఇంకా అన్ని కూడా ఒకే ప్రాసెస్ లో అయితే ఉంటాయి, కాకపోతే మనకి ఇవన్నీ కూడా ఆపరేటర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇందాక మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏం చూసాము, మనం సబ్ట్రాక్షన్, అడిషన్, ఈ మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చూసాం కదా, మాడ్యులస్. కాకపోతే దానికి మనం ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అయితే యాడ్ చేసాం అనమాట. అంటే ని యాడ్ చేసుకుంటా వచ్చేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎలా వర్క్ అవుతుంది ఏంటది మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను h=12 అని తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మనం ని ప్రింట్ చేస్తే మనకి 12 అనేది నార్మల్ గా ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే కి యాడ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను h=h+3 అని అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు h=h+3 అంటే మనకి లోకి ఎంత రావాలి, 15 అనేది రావాలి. ఇప్పుడు మనం దీన్ని బిల్డర్ అని క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ 15 అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్ గా h+= అనేది తీసుకుందాం. h+= 3 అనేది ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బిల్డర్ అని క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ 15 వస్తుంది అనమాట, ఎందుకంటే అలా తీసుకున్నా ఒకటే, ఇలా తీసుకున్నా ఒకటే కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ 3 బదులు 6 ఇచ్చాను అనుకోండి, మనకి 18 అనేది రావాలి. ఇప్పుడు మళ్ళీ బిల్డర్ అని క్లిక్ చేద్దాం, మనకి 18 అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఈ ఆపరేటర్ని చేంజ్ చేసి సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ అడిషన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం సబ్ట్రాక్షన్ తీసుకున్నాం అనుకో, 12 నుంచి మనకి 6 అనేది సబ్ట్రాక్ట్ అయ్యి మనకి 6 అన్నది మనకి అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇట్లా మనం ఆపరేటర్ మాత్రం చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇలా అసైన్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి డివిజన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో బిల్డర్ అని క్లిక్ చేద్దాం, అవుట్పుట్ వచ్చేసి 2 అయితే వచ్చేసింది అనమాట, ఎందుకంటే మనం డివిజన్ అయితే చేసాం కాబట్టి. సో ఇంకా మనకి చాలా ఆపరేటర్స్ అయితే ఉన్నాయి, మీ అన్ని కూడా మీరు అయితే చెక్ చేయండి. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో ఈ వీడియో అనిపించింది లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కానీ మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.